రైట్. సో ఇది మన టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్. టైప్స్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ అంటే రెండు లైట్ వేవ్స్ ని మిక్స్ చేయడానికి మనకి ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది చూస్తాం. ఓకే, మనం ఆల్రెడీ ఒకటి చూసింది ఏంటి, డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో ఒక లైట్ సోర్స్ తీసుకొని దాని రెండు స్లిట్స్ నుంచి వేరేలాగా చూస్తే వచ్చినటువంటి లైట్ రేస్ అనేవి ఇంటర్ఫియర్ అవుతాయి, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒకటి చూసాం డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఇక్కడ ఫ్రింజ్ విడ్త్ ఏం ఇచ్చారు, బీటా ఇస్ ఈక్వల్ టు d lambda by 2d. క్యాపిటల్ D అనేది సెపరేషన్ బిట్వీన్ స్లిట్స్ అండ్ ద స్క్రీన్, 2d అనేది సెపరేషన్ బిట్వీన్ ద టూ స్లిట్స్, లాంబ్డా అనేది వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ సోర్స్, బీటా అనేది ఫ్రింజ్ విడ్త్. ఇక్కడ డార్క్ బ్రైట్ డార్క్ బ్రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక లైట్ సోర్స్ తీసుకున్నారు, దాన్ని రెండుగా స్ప్లిట్ చేశారు యూజింగ్ టూ స్లిట్స్. ఈ వచ్చినటువంటి లైట్ రేస్ రెండు కూడా సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లయితే కన్స్ట్రక్ట్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. రెండు కూడా సేమ్ వేవ్స్ ఇట్లాగా సూపర్ అవుతాయి. రెండు సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే రెండు ఒకే ఫేజ్ లో సూపర్ పొజిషన్ అనేది జరుగుతుంది, కన్స్ట్రక్ట్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. అదే ఒకవేళ కొంచెం లెఫ్ట్ రైట్ జరిగింది ఏమవుతుందంటే, సపోజ్ ఇక్కడ 3 వేవ్స్ వచ్చినాయి, నెక్స్ట్ పొజిషన్ వచ్చేసరికి ఈ కింద నుంచి వెళ్ళేది ఎక్కువ ట్రావెల్ చేయాలి వస్తుంది, సెకండ్ స్లిట్ నుంచి వస్తున్నటువంటి వేవ్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది, ఫస్ట్ది కొంచెం తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఓవరాల్గా సపోజ్ ఇక్కడ పాయింట్ తీసుకుందాం, సో ఇక్కడేమో ఇట్లాంటి సూపర్ పొజిషన్ జరిగింది, డిస్ట్రక్ట్ ఇంటర్ఫరెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, సో కన్స్ట్రక్ట్ ఇంటర్ఫరెన్స్ యాంప్లిట్యూడ్ రైజ్ అవుతుంది, డిస్ట్రక్ట్ ఇంటర్ఫరెన్స్ లో యాంప్లిట్యూడ్ 0. సో మనకి 0, 1 అంటే బ్రైట్ ఫ్రింజ్ డార్క్ ఫ్రింజ్, బ్రైట్ డార్క్ ఆల్టర్నేటివ్ గా వస్తుంది. ఇది ఒక రకం ఇంటర్ఫరెన్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే బై డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, అంటే మనకి వస్తున్నటువంటి లైట్ సోర్స్ ని మనం రెండు పార్ట్స్ గా డివైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం రెండు లైట్ సోర్స్, రెండు బల్బులో రెండు లేజర్ లైట్ లో పెట్టినందువలన ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవ్వదు. వీ హ్యావ్ టు జనరేట్ ద టూ సోర్సెస్ ఫ్రమ్ ఎ సింగిల్ సోర్స్. ఒక సోర్స్ నే రెండు పార్ట్స్ గా స్ప్లిట్ చేసుకోవాలి. ఆ స్ప్లిట్ చేసుకోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి అనేది చూడాలి. ఓకే, సో ఇక్కడ ఒక మెథడ్ ఏంటి, సో దీని పేరు ఏంటి అంటే బై డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. వేవ్ ఫ్రంట్ ని మనం రెండు పార్ట్స్ గా స్ప్లిట్ చేసుకుంటాము ఈ మెథడ్ లో. ఇందుకు వేవ్ ఫ్రంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద లోకస్ ఆఫ్ పాయింట్స్ విత్ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్. వేవ్ ఫ్రంట్ అంటే సేమ్ యాంప్లిట్యూడ్ ఉన్నటువంటి పాయింట్స్ మనం జాయిన్ చేసుకుంటూ పోతే దాన్ని వేవ్ ఫ్రంట్ అంటారు. ఎలాగా, లెట్స్ ఒక లైట్ సోర్స్ తీసుకున్నారు, ఇందులోంచి వేవ్స్ అనేది అన్ని డైరెక్షన్ లోకి వస్తుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సేమ్ యాంప్లిట్యూడ్ అనేటువంటి పాయింట్స్ ని పిక్ చేసుకోవాలి. సపోజ్ పీక్స్ ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటిని నేను మార్క్ చేసి పెడతాను.
వీటన్నిటిని జాయిన్ చేసినట్లయితే ఇక్కడ అన్ని పీక్స్ ఉన్నటువంటి పాయింట్స్ నేను జాయిన్ చేస్తాను. రెండోది ఏం చేయొచ్చు, అన్ని కూడా రఫ్స్ ఉన్నటువంటి పాయింట్స్ ని మార్క్ చేసి పెడతాను, వాటన్నిటిని జాయిన్ చేస్తాను. locus of points with same amplitude, values same ఉన్నటువంటి పాయింట్, amplitude values same ఉన్నటువంటి పాయింట్స్ ని నేను జాయిన్ చేయాలి. దాని పేరు ఓకే. సో ఇలాగా ఒక లైట్ సోర్స్ కి లైట్స్ అండ్ ఫిషెస్ డిఫరెంట్ వేవ్స్ అన్నిటి జాయిన్ చేసుకుంటూ మనకి వేవ్ ఫ్రంట్ అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆ వేవ్ ఫ్రంట్ ప్రాపర్టీస్ ఏంటో చూడాలి. వేవ్ ఫ్రంట్ ప్రాపర్టీస్ ఏంటంటే, ఒకటి ఎనీ పాయింట్ ఆన్ వేవ్ ఫ్రంట్ acts as a secondary source. వేవ్ ఫ్రంట్ మీద ఏ పాయింట్ తీసుకున్నా సరే అది మళ్ళీ ఒక సోర్స్ లాగా పనిచేస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మనం వేవ్ ఫ్రంట్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. సో అంటే ఏంటి, ఒక లైట్ సోర్స్ తీసుకున్నాడు, దానికి వేవ్ ఫ్రంట్స్ అనేవి వస్తున్నట్లాగా దీని మీద ఏదో ఒక పాయింట్ సెలెక్ట్ చేస్తాం. ఇది ఒక పాయింట్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి మనం వేవ్ ఫ్రంట్స్ డ్రా చేసుకోవచ్చు. ఇంకోటి ఏదో పాయింట్ తీసుకున్నారు, ఇక్కడ నుంచి మళ్ళీ వేవ్ ఫ్రంట్స్ డ్రా చేసుకోవచ్చు. ఓకే. సో ఇంటర్ఫరెన్స్ బై డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అన్నదానికి మెయిన్ పాయింట్లు రెండు ఉన్నాయండి. ఒకటి వేవ్ ఫ్రంట్ అంటే ఏంటి అనేది చూడాలి. ఇట్ ఈస్ ఎ లోకస్ ఆఫ్ పాయింట్స్ విత్ సేమ్ యాంప్లిట్యూడ్. సేమ్ యాంప్లిట్యూడ్ ఉన్న పాయింట్స్ అన్నిటి జాయిన్ చేసుకుంటే దాన్ని వేవ్ ఫ్రంట్ అన్నారు. సో ఆ వేవ్ ఫ్రంట్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటి, ఎనీ పాయింట్ ఆన్ ద వేవ్ ఫ్రంట్ యాక్ట్స్ యాజ్ ఎ source of secondary wave fronts. సో ఏ ఒక్క పాయింట్ తీసుకున్నా సరే అక్కడి నుంచి మళ్ళీ సెకండరీ వేవ్ ఫ్రంట్స్ డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ we are using here. సో సింగిల్ లైట్ సోర్స్ తీసుకున్నాము, రెండు స్లిట్స్ తీసుకున్నాము. సింగిల్ లైట్ సోర్స్ తీసుకుని రెండు స్లిట్స్ తీసుకున్నట్లయితే the total setup generates two coherent light sources. Coherent అంటే similar. రెండు similar light sources generate చేస్తుంది. Now these two sources produce interference current. సో ఇలాగా వచ్చినటువంటి వేవ్ ఫ్రంట్ ని మనం రెండు పార్ట్స్ గా డివైడ్ చేసుకొని రెండు సోర్సెస్ ని డెవలప్ చేయడానికి ఒక మెథడ్ అయితే దాన్ని ఏమన్నారు, బై డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. ఇంటర్ఫరెన్స్ బై డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. వేవ్ ఫ్రంట్ ని డివైడ్ చేసుకునే విధానం. సో ఒక మెథడ్ ఏంటంటే రెండు స్లిట్స్ యూజ్ చేసి దాన్ని రెండుగా డివైడ్ చేసుకోవచ్చు వేవ్ ఫ్రంట్. రెండో పాసిబిలిటీ ఏంటంటే యూజింగ్ ఏ మిర్రర్. ఒక లైట్ సోర్స్ తీసుకుంటారు, దాని నుంచి వస్తున్నటువంటి ఈ వేవ్ ఫ్రంట్ అనేది ఒక మిర్రర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక వేవ్ ఫ్రంట్ వస్తుంది, ఒరిజినల్ వేవ్ ఫ్రంట్ అనేది యాసిడ్ గా ఉంటుంది. సో మన సోర్స్ నుంచి వస్తున్నటువంటి వేవ్ ఫ్రంట్ యాసిడ్ గా ఉంటుంది, మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేటువంటి వేవ్ ఫ్రంట్ అవుతుంది. దీన్ని ఏమన్నారు, దిస్ టోటల్ సెటప్ ఈస్ కాల్డ్ లాయిడ్ మిర్రర్. ఇదేమో యంగ్స్ డబుల్ స్లిట్. సో ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేసిన సైంటిస్ట్ పేరు యంగ్.
ఈ మిర్రర్ యూజ్ చేసి వేవ్ ఫ్రంట్ స్ప్లిట్ చేసిన ఈ పేరు లాయిడ్. ఇంకొకటి ఫ్రెనెల్ బైప్రిజం. రెండు ప్రిజమ్స్ ని బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేస్తే ఈ ప్రిజమ్స్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అండి. రెండు రైట్ యాంగిల్ ట్రయాంగులర్ ప్రిజమ్స్ ని బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేస్తారు. ఇక్కడ ఒక లైట్ సోర్స్ అనేది దీని మీద పడుతుంది. సో ఈ ప్రిజం ఏమో ఈ లైట్ వేవ్స్ ని డౌన్వర్డ్ బెండ్ చేస్తుంది, ఇది అప్వర్డ్ బెండ్ చేస్తుంది. ఓకేనా? సో అంటే దీనికి సంబంధించి అంటే ఇక్కడ నుంచి చూస్తున్నవాడికి లైట్ సోర్స్ ఎక్కడ కనబడుతుందంటే ఇట్ ఈస్ సీన్ యాజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ నుంచి వస్తున్నట్లు కనబడుతుంది ఇక్కడ నుంచి చూసేవాడు. అవునా? అంటే ఇక్కడ నుంచి వస్తున్న లైట్ వేవ్స్ అనేవి ప్రిజం వల్ల బెండ్ అయ్యి లోపలికి బెండ్ అయ్యి వస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి చూసేవాడికి యాక్చువల్గా ఎక్కడ కనిపిస్తుందంటే లైట్ సోర్స్ సిట్టింగ్ హియర్ అని అనిపిస్తుంది. అదే ఇక్కడ నుంచి చూసేవాడికి ఎక్కడ కనిపిస్తుంది లైట్ సోర్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో we have developed two similar light sources from a single source. So now these two act as a coherent sources. So దీన్ని ఏమన్నారు? Fresnel biprism అన్నారు. సో ఈ మూడు పద్ధతుల్లో కూడా మనం వేవ్ ఫ్రంట్ ని రెండుగా డివైడ్ చేస్తున్నాం. స్లిట్ ఇక్కడేమో రిఫ్లెక్షన్ అనే ప్రాసెస్ యూజ్ చేసి రెండు సోర్సెస్ ని డెవలప్ చేస్తున్నాము. ఇక్కడ రిఫ్రాక్షన్ అనే ప్రాసెస్ యూజ్ చేసి రెండు సోర్సెస్ ని డెవలప్ చేస్తున్నాం. Fresnel biprism, Lloyd mirror, Young's double slit. So this is one way of developing coherent sources by division of wavefront. Another possibility by division of amplitude. Interference by division of amplitude. సో ఇక్కడ ఏంటంటే amplitude ని మనం టూ పార్ట్స్ చేస్తాం. అంటే ఇలా ఉన్నటువంటి వేవ్ ని రివర్స్ రెండు పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. మళ్ళీ ఇవి తర్వాత జాయిన్ అయ్యి మళ్ళీ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. అది సెకండ్. బట్ మనకు కావాల్సిన సోర్సెస్ ని బై డివైడింగ్ యాంప్లిట్యూడ్ రెండు పార్ట్స్ గా చేస్తాం. సో యాంప్లిట్యూడ్ ని డివైడ్ చేస్తున్నామంటే ఏం జరుగుతుందంటే ఇంటెన్సిటీ అనేది రెండు పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఇస్ ఇంటెన్సిటీ. అంతేనా? అంటే మనం ఒక లైట్ సోర్స్ తీసుకున్నాము, దాన్ని రెండు పార్ట్స్ గా డివైడ్ చేయాలి. ఎట్లా చేయాలండి? ఒక బల్బ్ తీసుకున్నారు, రెండు పార్ట్స్ చేయాలి. అంటే కట్టుకులు ఏదో తగలబెట్టారంటే దాన్ని రెండు పార్ట్స్ చేయడం ఒకటి బల్బ్ ఈజీనే. ఇంకోటి ఏదో లైట్ సోర్స్ తీసుకున్నారు, బల్బ్ ట్యూబ్ లైట్ తీసుకున్నారు, టూ పార్ట్స్ చేయాలంటే కష్టం. సో అనదర్ పాసిబిలిటీ ఏంటి అంటే we use reflection and refraction to divide amplitude. Amplitude divide చేయడానికి మనం రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ అనేది వాడతాం. ఎట్లాగంటే ఎనీ లైట్ సోర్స్ it falls on a surface, a part will be reflected and a part will be refracted. కొంత పోర్షన్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత పోర్షన్ రిఫ్రాక్ట్ అవుతుంది. సో మనం సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటే 50-50 కావాలంటే 50-50. ఐఎన్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి లైట్ రేస్ ఈ సర్ఫేస్ మీద పడ్డప్పుడు 50% రిఫ్లెక్ట్ అయింది, 50% ట్రాన్స్మిట్ అయింది. అలాంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 25 రిఫ్లెక్ట్ అయ్యి 75 ట్రాన్స్మిట్ అయింది, అలాంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ అయింది 25 రిఫ్లెక్ట్ అయింది,
75 ట్రాన్స్మిట్ అయింది. ఇక్కడ మళ్ళీ ఏ పార్ట్ ఈస్ రిఫ్లెక్టెడ్ అండ్ ఏ పార్ట్ ఈస్ ట్రాన్స్మిటెడ్, సేమ్ మెటీరియల్. అదర్ ఎండ్ ఏమవుతుందంటే ఈ 75 నుంచి ఇంకొక 75 ట్రాన్స్మిట్ అవుతుంది, ఇందులోంచి 25% రిఫ్లెక్ట్ అవుతుంది. ఎట్లా రాయాలి? ఇందులోంచి ఒక పాల బయటకు వెళ్ళింది, ముప్పాలు కిందకు వచ్చింది. ఆ ముప్పాల నుంచి ఇంకో ముప్పాలు ఎట్లా రాయాలంటే 0.75 ఇంటూ 0.75 అంతే కదా. ఇది ఇన్పుట్ అవుతుంది. ఇది 0.25 ఇంటూ 0.75 ఇక్కడికి వచ్చింది. ఇందులో వచ్చి మళ్ళీ కొంత రిఫ్లెక్ట్ అయ్యి కొంత ట్రాన్స్మిట్ అవుతుంది. ఓవరాల్గా బయటకు వచ్చేది ఎంతో చూద్దాం. ఇందులో వచ్చి ట్రాన్స్మిట్ అయ్యేది 0.75 అంటే ఎంత అవుతుందండి? 0.75 ఇంటూ 0.25 0.75 ఈ పోర్షన్ బయటకు వస్తుంది, మిగతాది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. ఒక 0.25 ఇంటెన్సిటీ ఉన్నటువంటి వేవ్ 75 0.5 అవుతుంది. 7 సో 0.15 ఓకే. సో ఇప్పుడు ఈ రెండు వేవ్స్ ఇంటర్ఫేర్ అవుతాయి. ఓవరాల్గా మనం చేసుకుందంటే by using the property of reflection and refraction we are dividing the wave into dividing the amplitude into two parts. అంతే కదండి. వస్తున్నటువంటి ఇంటెన్సిటీ మారుతుంది అంటే ఆంప్లిట్యూడే మారుతుంది. సో దీనికి సంబంధించి మనకి 3 రకాల సెటప్స్ ఉన్నాయి. ఒకటి థిన్ ఫిల్మ్స్. సో థిన్ ఫిల్మ్స్ లో ఇక్కడ చూసినటువంటి ప్రాపర్టీ portion will be transmitted and portion will be refracted. మనం ఇన్పుట్ ఒక వేవ్ తీసుకున్నట్లయితే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ రిఫ్రాక్షన్ తర్వాత కొంత పోర్షన్ అనేది రిఫ్లెక్ట్ అయి బయటకు వస్తుంది. నా దీస్ టూ వేవ్స్ ఇంటర్ఫియర్, ఆ రెండు కూడా ఇంటర్ఫియర్ అవుతాయి. ఇక్కడ ఈ రెండు వేవ్స్ ఇంటర్ఫియర్ అవుతాయి. సో దీనికి సంబంధించినటువంటి థియరీ మనం నెక్స్ట్ టాపిక్ లో చూస్తాం. ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ ఒకటి. రెండవది న్యూటన్ రింగ్స్. న్యూటన్ రింగ్స్ లో ఏంటంటే ఇలా ఒక కర్వ్డ్ గ్లాస్ ప్లేట్ తీసుకుంటారు, ఒక ప్లేన్ గ్లాస్ ప్లేట్ తీసుకుంటారు. దీని మీద లైట్ వేవ్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యి బయటకు వస్తాయి. ఇక్కడ ఒకటి, ఈ లోపల సర్ఫేస్. ఈ రెండు పోర్షన్స్ కూడా రిఫ్లెక్టివ్ ట్రాన్స్మిషన్ జరిగి మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్. దిస్ ఇస్ ఏ. సో ఒక సింగిల్ లైట్ సోర్స్ ని మనం రెండు పార్ట్స్ గా డివైడ్ చేసాం బై యూజింగ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఓకే. థర్డ్ వన్ ఇస్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. సో మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ లో కూడా ఒక సెమీ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ ఒకటి ఉంటుంది. ఈ వస్తున్నటువంటి లైట్ వేసేది 45 degrees యాంగిల్లో ఉంటుంది. సో వస్తున్నటువంటి లైట్ రేస్ అనేవి గ్లాస్ ప్లేట్ ఈ లోపల సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయ్యి కొంత పోర్షన్ రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది, ఇంకొంత పోర్షన్ ట్రాన్స్మిట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో యూజింగ్ ఏ గ్లాస్ ప్లేట్ దీన్ని రెండు పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నారు ఎట్ ద బ్యాక్ సర్ఫేస్ ఆఫ్ ద గ్లాస్ ప్లేట్. మరి అవలా వెళ్ళిపోతే మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? ఇక్కడంటే అన్ని బయటకు వచ్చిన తర్వాత ఈ రెండు సూపర్ ఇంపోజ్ అవుతాయి, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ వస్తుంది. ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యి బయటకు వస్తుంది కాబట్టి
ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ రెండో అలా వెళ్ళిపోతుంది. సో దాని గురించి ఏం చేశారు, ఇక్కడ ఒక మిర్రర్ ఎట్లా పెట్టారు, ఇక్కడ ఒక మిర్రర్ పెట్టారు. మళ్ళీ రిటర్న్ వస్తుంది, రిటర్న్ వచ్చి ఇట్లా వస్తుంది, ఇది రిటర్న్ వచ్చి ఇట్లా వస్తుంది. ఇక్కడ సో రెండు లాంగ్వేజెస్ స్ప్లిట్ అవుతున్నాయి, ఒకటి ఇలా వెళ్ళి వస్తుంది, ఇంకోటి మళ్ళీ రిటర్న్ వచ్చేదానికి మిర్రర్స్ పెడుతున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొక చిన్న ట్విస్ట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఒక లైట్ రే ఏమో మిర్రర్ లోపల నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది, బ్యాక్ సర్ఫేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మిర్రర్ లోపల నుంచి వెళ్ళి బయటికి రావాలి, మళ్ళీ మిర్రర్ లోపల నుంచి ఇట్లా రావాలి. రెండోది ఏంటి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి జస్ట్ ఈ మిర్రర్ బ్యాక్ సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ రిటర్న్ వచ్చేస్తుంది. ఒక వేవ్ ఏమో 2 సార్లు మిర్రర్ నుంచి ట్రావెల్ చేసింది, ఇది అసలు ట్రావెల్ చేయదు. సో దానికోసం కంపెన్సేటింగ్ మిర్రర్ అని ఒక ఎక్స్ట్రా పెడతారు. కంపెన్సేటింగ్ గ్లాస్. సో ఒక రే ఏమో 2 సార్లు ఈ గ్లాస్ ప్లేట్ నుంచి ట్రావెల్ చేసింది, రెండో రే అసలు ట్రావెల్ చేయలేదు కాబట్టి ఒక ఎక్స్ట్రా గ్లాస్ ప్లేట్ పెడతారు బ్యాలెన్స్ చేయడానికి, అంటే రెండు సిమిలర్గా జనరేట్ అయినాయని చెప్పడం కోసం. ఇప్పుడు మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ప్రాపర్గా ఫామ్. ఓకే, సో ఈ సెటప్ అంతా కూడా మైకెల్సన్ ఇంటర్ఫరెన్స్. These are the 3 methods of generating coherent sources by division of amplitude.